నమస్తే బాయ్. యాజ్ యూజువల్ రోజు లెక్కనే మళ్ళీ స్వీట్ పొటాటో తిని జిమ్కి అయితే వెళ్ళిపోయాం. ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్. ఫస్ట్ అయితే బ్యాక్తో స్టార్ట్ చేసిన ఒక 3 వేరియేషన్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నా. వీడియో తీస్తుంటే మధ్యలో ఆలీలు వస్తున్నారు. మనకేం మంట మండిపోతుంది. ఇక ట్రైపాడ్ పెట్టిన కానట్లేదు బాయ్, అయినా కానీ ఫ్రేమ్లోకి వస్తావు. సర్లే బాయ్, చూసుకోలేదంటంగా సారీ చెప్పిండు. ఫస్ట్ అయితే సీటెడ్ కేబుల్ రో అనమాట. ఇదైతే మన అప్పర్ బ్యాక్కి చాలా బాగా పడుతుంది. మీరు చూస్తుంటే కనిపిస్తూనే ఉందిగా. మనకైతే ఈ వీడియోలో చాలా క్లారిటీగా పడుతుంది అసలు ఎక్కడ పడుతుంది ఏంది కథ అని. చూస్తున్నావా మామ, నేను చూడు ఎంత కంట్రోల్ పెట్టేసుకొని ఎంత స్లోగా పర్ఫామ్ చేస్తున్నాను. మీరు కూడా అలానే ట్రై చేయండి. సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు అనుమావ నన్ను. రిటైర్ కంప్లీట్ చేసుకుని ల్యాట్ పుల్ డౌన్ అయితే స్టార్ట్ చేసిన. ఇవి కూడా ఒక 3 సెట్స్ 8 to 12 reps. మన అప్పర్ బ్యాక్ గ్రో చేసుకోవడానికి ల్యాట్ పుల్ డౌన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతిసారి చెప్పను ఇంకా కంట్రోల్ పెట్టేసుకొని స్లోగా పర్ఫామ్ చేయండి అంతే. యాడ్ పుల్ డౌన్ కంప్లీట్ చేసుకొని టీ బార్బెల్ రోయింగ్కి అయితే వచ్చేసాం. ఇవి కూడా ఒక 3 సెట్స్ 8 to 12 reps. ఫస్ట్ అయితే హెవీ వెయిట్ చేసా, ఫామ్ రావట్లేదని తీసి పక్కన దింగా. మనకి వెయిట్లు కాదు ఇంపార్టెంట్, ఫామ్ ఇంపార్టెంట్. అందుకే ఫామ్ మీద ఫోకస్ చేయమావా. బ్యాక్ 3 వేరియేషన్తో ఖతం చేసుకొని బైసెప్ అయితే స్టార్ట్ చేసిన. బ్యాక్ అయితే ఒక్క వేరియేషన్ చేసిన, ఎందుకంటే టైం లేదు కాబట్టి. దీని పేరు వచ్చేసి సీటెడ్ కర్స్. ఇది ఒక 3 సెట్స్ 8 to 12 reps. కాదు దీన్ని అయితే ఫెయిల్యూర్ వరకు అయితే హిట్ చేసిన, ఎందుకంటే ఒక వేరియేషన్ చేస్తున్నా కాబట్టి సాటిస్ఫై అవ్వాలిగా మరి. అంటే ఇందాకలే ఫెయిల్యూర్కి చేయలేదా అంటావా, అవి కూడా చేసినా కానీ మరీ దీని అంత కాదు. ఒక్క వేరియేషన్ చేస్తున్నా కాబట్టి ఇంకా చంపుడే బైసెప్స్ని. చాలామంది బైసెప్ ట్రైన్ చేసేటప్పుడు ఏంటంటే 7.5తో స్టార్ట్ చేస్తారు, అది ఫెయిల్యూర్ కాగానే ఆపేస్తారు. అట్లా కాదు, మనం మళ్ళీ వెయిట్ తగ్గించుకొని ట్రై చేయాలి, ఇంకా అది ఫెయిల్యూర్ అయింది. అలా చేస్తేనే మజిల్స్ మంచిగా టేర్ అవుతాయి. ప్రోటీన్ తీసుకోకపోతే నువ్వు ఎంత చేసినా వేస్టే, ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడైనా. వర్కౌట్ అయిపోయాక బాడీ కండిషన్ దేకో బాయ్. మరి అంత బాడీ ఏం కాదులే కానీ ఉంది అలా అలా. దీన్నే ఇంకా మనం మంచిగా గ్రో చేసుకోవాలి. బ్యాక్ కండిషన్ అయితే ఇది బటర్ఫ్లై అయితే ఎగిరిపోవాలని చెప్తుంది, పట్టుకోవాలి దాన్ని గట్టిగా. కంటెంట్ నచ్చితే ఫాలో చేయమో. దట్స్ ఇట్ ఫర్ టుడే.